బీజేపీ ఆర్ఎస్ఎస్ పని విద్వేషాలు రెచ్చగొట్టుడే. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఫైర్. మణిపూర్ కు మోదీ రాకపోవడం సిగ్గుచేటు. ప్రజలు కష్టాల్లో ఉంటే ఆయనకు పట్టదా? ఈ రాష్ట్రం భారత్ లో భాగం కాదని బీజేపీ ఆర్ఎస్ఎస్ భావిస్తున్నాయేమో. బీజేపీ రాజకీయాలకు మణిపూర్ చాలా కోల్పోయింది. శాంతి సామరస్యాలను తిరిగి తీసుకొస్తామని హామీ. మణిపూర్ నుంచి భారత్ జోడో న్యాయయాత్ర షురు. యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్, సీతక్క, వివేక్, షర్మిల. ఇట్లా ఫోన్లు వస్తూనే ఉంటాయి, వాళ్ళతోటి చెప్తూనే ఉంటారు. ఇక అల్లర్లతో సర్వస్వం కోల్పోయిన మణిపూర్ ప్రజలను పరామర్శించేందుకు ఒక్కసారి కూడా ప్రధాని మోదీ రాలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీజేపీ రాజకీయాల కారణంగా మణిపూర్ ఎంతో కోల్పోయిందన్నారు. ఆ పార్టీవి విద్వేష రాజకీయాలని ఆరోపించారు. మణిపూర్ ప్రజల బాధను తాము అర్థం చేసుకున్నామని, శాంతి సామరస్యాలను తిరిగి నెలకొల్పుతామని భరోసా ఇచ్చారు. ఆదివారం మణిపూర్ లోని థౌబాల్ నుంచి భారత్ జోడో న్యాయయాత్రకు రాహుల్ శ్రీకారం చుట్టారు. థౌబాల్లోని కోంగోజోమ్ లో నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖార్గేతో కలిసి జాతీయ జెండాను ఊపి తన యాత్రను రాహుల్ ప్రారంభించారు. నిజానికి సర్వస్వం కోల్పోయింది మణిపూర్, సర్వస్వం కోల్పోయింది. ఇక తరతరాలకు కూడా గుర్తుంచుకునే హింస అక్కడ జరిగింది. తరతరాలకు నిలిచిపోయే ఒక హింస, దుర్మార్గం, అరాచకం మొత్తం అక్కడ ఉన్నది. రాహుల్ గాంధీ గారు కూడా చేసేది అక్కడ రాజకీయమే. వాళ్ళేమో మత విద్వేష రాజకీయాలు చేస్తారు, మీరేమో జరిగిన దుర్మార్గాల మీద అంటే సచిన శవం మీద రాజకీయం చేస్తారంటారు చూడు, మీరు అలాంటి రాజకీయాలు చేస్తారు. మణిపూర్ నుండే మీ జోడో న్యాయయాత్ర మొదలు పెట్టడానికి కారణం ఏంది? ఓట్ల కోసం కాదా? ఓట్ల కోసమే. ఆ రోజు అంత హింస జరిగేటప్పుడు మీ అమ్మగారు కావచ్చు, మీరు కావచ్చు, మల్లికార్జున ఖార్గే గారు కావచ్చు, మీరంతా పోయి కనీసం అక్కడ నిలబడితే బాగుండేది కదా. జరగపోవు కదా. అరే రాహుల్ గాంధీ లాంటి ఒక పెద్ద ఫేస్ దిగింది, ఇక్కడ పెద్ద పర్సనాలిటీ దిగింది, ఏమన్నా జరిగితే ఆగమైపోతే అలా కల్లోలం అవుతుంది అని అంత జరుగుతా అంటే కూడా మీరు కూడా ఇంట్లో బయట చూసింది కదా. ఇప్పుడేదో న్యాయం చెప్తా అంటే దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు, తరాలు పోయినాక, శవాలు పడ్డాక, మానభంగాలు జరిగినాక, హత్యలు జరిగినాక మీరు పోయి పీకేదో ఉన్నదాడా? ఏం లేదు. మిగిలిన బొచ్చ ఏమన్నా ఉంటే ఎంకలాడు కచ్చుకోరు. 67 రోజులు 6713 కిలోమీటర్లు 2022 సెప్టెంబర్లో కన్యాకుమారి నుంచి భారత్ జోడో న్యాయయాత్రను రాహుల్ చేపట్టారు. గత ఏడాది జనవరిలో కాశ్మీర్లో ముగించారు. ఇప్పుడు మణిపూర్ నుంచి ఆయన చేపట్టిన న్యాయయాత్ర మార్చి 20న ముంబైలో ముగియనుంది. 67 రోజుల్లో 6713 కిలోమీటర్లు రాహుల్ పర్యటించనున్నారు. సుమారు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల పరిధిలో 100 లోక్సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయనున్నారు. ఓట్లు అడిగేందుకే వస్తారు ఖార్గే. మరి మీరు పోయింది కూడా గాంధీకే. మీరు దేనికి పోయిన? మీరు వాళ్ళు ఓట్లు అడగడానికి పోతే మీరు పరమాన్నం తినడానికి పోయినలా, లేకపోతే వాళ్ళ దగ్గర దినాల అన్నం తినడానికి పోయినలా, లేకపోతే ఏడాది మాస్కంకు పెట్టే అన్నం తినడానికి పోయినలా? మీరు సిగ్గు అనిపించాలి కదా. మీరు దానికే పోయిన, వాళ్ళు దానికే పోయిన. మణిపూర్ ప్రజల ఓట్లను అడిగేందుకే ప్రధాని మోదీ వచ్చారని, రాష్ట్ర ప్రజల బాధలను పంచుకోవడానికి మాత్రం రారని ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖార్గే గారు అన్నారు. సముద్రంలో ఈత కొట్టేందుకు మోదీకి టైం ఉంటుంది కానీ మణిపూర్కు వచ్చేందుకు ఉండదని విమర్శించారు. మతాన్ని, రాజకీయాలను కలిపి ప్రజలను బీజేపీ రెచ్చగొడుతుందని ఫైర్ అయ్యారు. సామాజిక న్యాయం, లౌకికవాదం, సమానత్వానికి కాంగ్రెస్ అండగా నిలుస్తుందని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, ఫాసిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు భారత్ జోడో న్యాయయాత్రను రాహుల్ చేపడుతున్నారని చెప్పారు. ఈయన దళితుడైనా కూడా సామాజిక న్యాయము కాంగ్రెస్ లో ఉంటుంది అంటాడు. ఏంది ఈయన విచిత్రంగా? నీ సామాజిక న్యాయం ఎంత ఉన్నదో ఇక్కడ తెలంగాణలో మాట్లాడుకోవాలి. కేసీఆర్ ని నేను సపోర్ట్ చేయడానికి మరొక ప్రధానమైన కారణం ఏంటంటే, కేసీఆర్ మాదిగ వారికి 9 మందికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది. 9 నుండి 11 మందికి మాదిగ వారికి. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది తెలుసా? మాదిగ వారికి 5గురికి 6గురికి ఇచ్చింది టికెట్. జనాభా దామాషా ప్రకారము ఇక్కడ మాదిగ వారికి 12 సీట్లు ఇవ్వాలి. 19 రిజర్వేషన్ స్థానాలు ఉంటే 12 ఇవ్వాలి. ఎందుకంటే మాదిగ వారు ఇక్కడ ఏం తక్కువ 45 లక్షల నుండి 52 లక్షల మధ్య ఉన్నారు. మాలవారు 15 లక్షల మంది నుండి 18 లక్షల మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఏం చేసిండు కాంగ్రెస్? మాదిగలకు మధ్య చిచ్చు పెట్టింది. మాదిగలకు మధ్య చిచ్చు పెట్టింది.
ఏంది ఈ వ్యతిరేకతను, బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతను అదునుగా భావించి మాలా మాదిగల మధ్య ఫైటింగ్ పెట్టింది. మీరు ప్రతి కాడ మాదిగల మీద గెలిచింది మాలలే, మాలల మీద గెలిచింది మాదిగల. మీరు చూసుకోరు. తుంగతుర్తిలో మాలవారిని ఒడగొట్టి మాదిగ వారు గెలిచింది. అదే వర్ధనపేటలో మాదిగ వారిని ఒడగొట్టి మాలవారు గెలిచింది. నాగరాజు ఎమ్మెల్యే అక్కడ మాలవారు. అక్కడ ఉన్నదంతా మాదిగ ప్రజలు. మాదిగ ప్రజలు మోసపోయినలాడ. ఆందోళన కూడా అట్లనే. ఇప్పుడు అక్కడ ఆందోళన మాల ఎమ్మెల్యేని ఒడగొట్టి మాదిగ ఎమ్మెల్యే గెలిచింది. అక్కడ మాదిగ అంటే మోచి, ఉపకులస్తుడు. కాబట్టి నేను కేసీఆర్ని ప్రధానంగా మద్దతు తెలపడానికి కూడా 100% అదే కారణం. ఎందుకంటే మాదిగ వారి ఇక్కడ పాలించే శక్తి ఉన్నది. ఇక్కడ వాళ్ళకు ముదిరాజులకు పాలించే శక్తి ఉన్నది, గౌడ వారికి పాలించే శక్తి ఉన్నది, పద్మశాలిలకు పాలించే శక్తి ఉన్నది, యాదవ వారికి పాలించే శక్తి ఉన్నది. ఇవి పెద్ద కులాలు. ఈ 6 కులాలు కలిపితే చాలయ్యా అధికారం వస్తుంది. కానీ మనోళ్ళు ఏమో అది అర్థం చేసుకుంటలేరు. ఈయన ఏమంటాడు? సామాజిక న్యాయం అట. 42 మంది రెడ్డిలకు ఇచ్చిందిలే ఇక్కడ టికెట్లు కాంగ్రెస్లో. సామాజిక న్యాయం ఎక్కడదయ్యా ఖర్గే గారు? అసలు నిన్ను ప్రధానమంత్రి చేస్తారా? కప్ప తెరిచినట్టు నోరు తెరిచినావు కానీ నేను ప్రధానమంత్రి చేస్తారా? చేయరు. ఈయనను ప్రధానమంత్రి చేస్తారు, నిన్ను తీసుకుపోయి మళ్ళీ పక్కన కూర్చోబెడతారు. ఇక ఎక్కడ ఉన్నదో సామాజిక న్యాయం జర నువ్వు గుర్తుంచుకో.